ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తాన్ని చాపి ఆయన గుంపులు విప్పి మన ఆశను తృప్తిపరుస్తాడు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయి పడతాయి. ఖచ్చితంగా మనం చేసిన దానికి తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఎబ్రీలో అయితే మాత్రం మొదట వారు వెలిగించబడ్డారు. దేవుడి కొరకు నిందలు అవమానాలు వారు అనుభవిస్తూ వచ్చారు. వారు దేవుణ్ణి దైవజనులను చూస్తూ నడిపించబడ్డారు. చివరిగా చూసినట్లయితే వారి ఆస్తిని కూడా కోల్పోతూ వచ్చారు. ఎందుకంటే శ్రేష్టమైనది, స్థిరమైనది దేవుని యొక్క మన దగ్గర మనకు భద్రంగా ఉంచబడింది. దేవుడు మీరు ధైర్యంగా ఉండండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతంగా కాదు. కనుక ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. భూమి మీద దేవుడు కొరకు నువ్వు ఎంత కష్టపడి నువ్వు నిలబడితే అంత గొప్ప బహుమానం దేవుని యొక్క మనకు పొందుతుంది. దేవుడు ఏం చేశాడంటే అంధకార చీకటి సంబంధం అధికారంలో నుండి మనల్ని విడిపించాడు. మనం కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలను కూడా విడిచిపెట్టి దేవునికి ఒక రాజ్యముగా, ఆయన సొత్తైన ప్రజలుగా, అనేకుల ఎదుట ఆయన నామాన్ని మహిమపరిచే వాళ్ళుగా మనం ఉండాలి. తర్వాత దేవుని కొరకు కొన్ని నిందలు అవమానాలు పడాలి. మన వల్లే మన పొరుగువారిని ప్రేమించాలి. ఎవరైనా బాధలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి. సహాయం చేస్తున్నందుకు నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు, నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే శ్రేష్టమైనది, స్థిరమైనది దేవుని యొక్క ఒక శ్రేష్టమైన బహుమానం నీ కొరకు భద్రం చేయబడింది. కాబట్టి భూమి మీద మనం బ్రతికినంత కాలం దేవుని మహిమార్థమై మనం నడిపించబడాలని ప్రభు కోరుకుంటాడు. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేస్తాడు.